తపములు ధరించిన నిన్నే కదా, జపములు గొలచిన నిన్నే కదా, తపములు ధరించిన నిన్నే కదా, జపములు గొలచిన నిన్నే కదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా, సిల్వధరా పాపహరా శాంతికరా, हे प्रभु येसु, हे प्रभु येसु, मतमुलु వెదకిన నీవే కదా, వ్రతములు గూర్చిన నీవే కదా, మతములు వెదకిన నీవే కదా, వ్రతములు గూర్చిన నీవే కదా, పతితులు దేవుని సుతులని నేర్పిన హితమతి నీవే కదా, సిల్వధరా పాపహరా శాంతికరా, हे प्रभु येसु, हे प्रभु येसु, పలుకులలోని శాంతి కదా, తొలకరి గురిసె కదా, పలుకులలోని శాంతి కదా, తొలకరి గురిసె కదా, మలమలలాడిన మానవ హృదయము కలకలలాడి కదా, సిల్వధరా పాపహరా శాంతికరా, हे प्रभु येसु, हे प्रभु येसु, కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవత, కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవత, మానవ మైత్రిని సిల్వ పతాకం దానము చేసే కదా, సిల్వధరా పాపహరా శాంతికరా, हे प्रभु येसु, हे प्रभु येसु, దేవుని వాసిన లోకములో చావు ఎకాంతురముండే గదా, దేవుని వాసిన లోకములో చావు ఎకాంతురముండే గదా, దేవునితో సాఖ్యమును జగతికి నీవి నిలిపిరి కదా, సిల్వధరా పాపహరా శాంతికరా, हे प्रभु येसु, हे प्रभु येसु, పాపము చేసిన స్త్రీని కని పాపుల కోపము మాడి గదా, పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మాడి గదా, దాపున చేరి పాపిని బ్రోచిన కాపరి నీవే కదా, సిల్వధరా పాపహరా శాంతికరా,
हे प्रभु येसु हे प्रभु येसु काली समाधिलो मरणमुनु ఖైదీగా చేసిన నీవే కదా కాలి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా కలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయె కదా శిల్వధరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించెదనా కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించెదనా కలుషయడారిను కలువలు పూయుట సిలువ విజయము గదా సేవదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము లోకాన శాశ్వతానందనిధి లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలేని లోకమునందు కొంతకాలం ఎన్నో శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో నిత్య నివాసములేదిలలోన నేత్రాలుగా నన్ను పై నిలుపుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము మారాను పోలిన చేదైన స్థలముల ద్వారపు వలసియున్నానేమి నిరక్షకుడగు యేసే నడుపును మారాని గలదు మాటనము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరవు పాపంబు మాని విధేయుడై రాసిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చు యేసు సియోను గీతము సొంపుగా కలసి
పాడుచు సియోను వెళ్ళుదాము. దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, 10,000లను అతి సుందరుడా కీర్తించు మనసారా, 10,000లను అతి సుందరుడా కీర్తించు మనసారా, దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, వెలిసావు భూమిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులో సలయేరుగా, వెలిసావు భూమిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులో సెలయేరుగా, నిస్సారమైన జీవితములో చిగురించే ఆనందము, నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము, 10,000లను అతి సుందరుడా కీర్తింతు మనసారా, 10,000లను అతి సుందరుడా కీర్తింతు మనసారా, దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, లేచాను ఒంటరి విశ్వాసినై, వెదికాను నీ దారి అన్వేషినై, లేచాను ఒంటరి విశ్వాసినై, వెదికాను నీ దారి అన్వేషినై, నీ దివ్యమార్గం దర్శించిన ఫలించిన జన్మము, నీ దివ్యమార్గము దర్శించిన ఫలించిన జన్మము, 10,000లలో అతి సుందరుడా కీర్తింతు మనసారా, 10,000లలో అతి సుందరుడా కీర్తింతు మనసారా, దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా. మన ఆరాధన కొనసాగిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. మన కీర్తన పుస్తకాల్లోంచి 69వ కీర్తన, చిన్న పుస్తకాల్లోంచి 256వ కీర్తన, సర్వదేశములారా శ్రీ యేసేది. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు,
ರೀತಿ ಆದಿನೈದು ದಿನ ರೀತಿ ನಟವರ ತಂಬುಂಡುನು ಗಾಕ ಸರ್ವಾದಿ ಸಮುಲಾರ శ్రీయేసే దేవుడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. అదే విధంగా నిలబడి ఉండగా అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున కలుగబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. అదేవిధంగా నిలుచుండి దేవుని సన్నిధిలో మన దైవ గ్రంథం నుంచి 133వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా రూపు మనల్ని నడిపిస్తుంది. ఎంత మేలు ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను ఖడ్గం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాము. నిర్గమాకాండము 4వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. నిర్గమాకాండము 4వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదువుకున్నాము. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి సెలయేరిన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారనేమో చూచిదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరు కనుక ఐగుప్తు తిరిగి వెళ్ళుమని మిద్యాలోను మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తు తిరిగి వెళ్ళిరి. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయాను. రెండవ పాఠంగా యోహాను సువార్త 13వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు చదువు. యోహాను సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 35 వరకు. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, అప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును.
పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొరత ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించిన బట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. దేవుడి వాక్యవాక్యం థ్యాంక్ యూ. ఈ సాయంకాల సమయంలో మరి మన పాస్టర్ గారు రంజిత్ ఓపిరి గారు మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ రాత్రికాల ధ్యానాన్ని నడిపించాలని సిద్ధంగా ఉన్నారు. వారికి వందనాలు చెప్తున్నాను. మరి ఈ ధ్యానాల్లో మనం పాల్గొనడానికి సిద్ధపాటుగా మన కీర్తన పుస్తకాల్లో 319వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 324వ కీర్తన, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస ఇక నీ దిక్కెవరు చెప్పు అనే కీర్తన పాడుకో. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీ దిక్కెవరు చెప్పుమా దురిత విదిస చరిత విధియని ఎరుక సరకు గొనకేమియుని ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా
మనసా ఇక నీది ఎవరు చెప్పుమా పలువిధ శోధన బాధలలో గనా ప్రభు క్రీస్తుడే నీదే కనుకో తారుచు తాపము బడిక చాలించుము తలుచపు యత్నము ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీది ఎవరు చెప్పుమా దయ చాతులు గల ప్రభు అనిశము కోపిపడు నీపై కృపవాగ్దానం లెప్పుడు తలచిని అపవిత్రత గని ఆయని వేడుము ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీది ఎవరు చెప్పుమా ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక వందనమా తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇక ఉదయకాల సమయం నుంచి తండ్రి, ఇక సాయంకాల రాత్రికాల సమయం వరకు మీకు రెక్కల చోటన మమ్మల్ని మా కుటుంబాలని కాచి కాపాడినందుకు మీకే వందనాలైనా. ఇక సాయంకాల సమయంలో తండ్రి ఇటు విధంగానైనా మీకు ఆరాధన చేరి ఇటు విధంగా ఇక వాక్యాన్ని అందించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలైనా. ఇక్కడ నేను కాదు కానీ తండ్రి మీరే నాలో ఉండి మాట్లాడి ఇక అందరికీనైనా తగిన వాక్యాన్ని అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. చేరువచ్చిన మీ అందరికీ నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇక అల్లింటిలోని ఇక రోజున ఇక వాక్య ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇటు సమయాన్ని దయచేసినందుకు మొట్టమొదటిగా దేవాది దేవునికి, అదేవిధంగా మన సంఘ కాపరి అయిన బిషప్ గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ సునీల్ బానయ్య గారికి, సంఘ పెద్దలందరికీ, చేరొచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. చదవబడిన లేఖన భాగాలను ఒకసారి మనం చూసినట్లయితే 133వ కీర్తన ఇక పాత నిబంధన నుంచి నిర్గమకాండము 4వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు, సువార్త వాక్య భాగంగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు చదవగా మనం విన్నాం. ఇక ప్రార్థన పూర్వకంగా ఇక వాక్యాలు ధ్యానించి నేను తీసుకున్న అంశము వాట్స్ అవర్ ఐడెంటిటీ, మన గుర్తింపు ఏమిటి అని నేను ఇక అంశం తీసుకోవడం అనేది జరిగింది. దానికన్నా ముందు అసలు ఈ ఐడెంటిటీ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఇక ఐడెంటిటీ లేదా ఇక గుర్తింపు అనేది మన వ్యక్తులుగా మరియు సామాజికంగా సభ్యులుగా ఉన్న మనము చూపించే భావాన్ని ఇది సూచిస్తుంది. ఉదాహరణకు మన చర్చికి ఎవరైనా చిన్నపిల్లలు కానీ వచ్చారనుకోండి కొత్తగా, మనం ఏమంటాం ముందుగా? నీవు ఎవరి కుమారుడు, లేదా మీ డాడీ ఎవరు, మీ అమ్మ ఎవరు అని మనం అడుగుతూ ఉంటాం. అది ఏంటంటే వారి ఐడెంటిటీని వారికి చూపిస్తూ ఉంటాం. వారి చిన్నపిల్లలకి వారి గుర్తింపు ఏంటంటే వారి తల్లిదండ్రుల ద్వారా ఆ యొక్క గుర్తింపు అనేది వారికి వస్తుంది. నేడు మనం చూసుకున్నట్లయితే అలాగే దేవుని సన్నిధికి వచ్చిన మనందరికీ కూడా గుర్తింపు ఉండాలని ఆయన సెలవిస్తున్నాడు. ఏంటి ఆ గుర్తింపు అంటే, ఒకవేళ మనకి గుర్తింపు ఉందనుకోండి, ఆ గుర్తింపు ఏ విధంగా ఉంది? మొట్టమొదటిగా సమాజంలో దేవుని పిల్లలలాగా మనకు గుర్తింపు ఉందా, లేదా రెండవదిగా మనం చూసుకున్నట్లయితే లోకానికి అధిపతి అయిన సాతాను పిల్లలుగా మనకు గుర్తింపు ఉందా అనేది మనం ఈరోజు స్వపరీక్ష చేసుకోవాలి. నేటి సాయంకాలం చదవబడిన లేఖన భాగాల నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక ఐడెంటిటీ ఎలా మనం తెలుసుకోవచ్చో మనకి ఇవ్వబడిన వాక్య లేఖన భాగంలో ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఇక్కడ
3 basic principles are there to know our identity. మనం చూసుకున్నట్లయితే 3 ప్రిన్సిపల్స్ అనేవి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా యూనిటీ, ఐక్యత అనేది మనకు కనిపిస్తోంది. రెండవదిగా పీస్, అంటే శాంతి అనేది మనకు కనిపిస్తోంది. మూడవదిగా లవ్, అంటే ప్రేమను ఆయన ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇవే మన దైవికానికి గుర్తింపుగా మూల సూత్రాలు. ఈరోజు మనం చూసుకున్న కీర్తన 133వ సంకీర్తన చూసుకున్నట్లయితే ఇక్కడ యూనిటీ, ఐక్యత అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అసలు ఐక్యత అంటే ఏమిటి అని మనం ఆలోచించుకున్నట్లయితే ఇక్కడ కలిసికట్టుగా ఉండటం అని మనకు అర్థాన్ని చూపిస్తుంది. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 19, 20 వచనాలు ఒకసారి మనం చదువుకున్నట్లయితే, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 19, 20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉందినని చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్తలో ఆయన అంటున్నాడు, ఇద్దరు ముగ్గురు, ఇద్దరైనా సరే ముగ్గురైనా సరే ఎక్కడ ఏకీభవించి ఏక మనసుతో అక్కడ ప్రార్థిస్తారు, ఏకీభవించి ఎడల అక్కడ నేను ఉంటాను, అక్కడ నా సన్నిధి అనేది అక్కడ ఉంటది అని ఆయన సెలవిస్తున్నాడు. ఇక్కడ గమనించాలి, ఇద్దరు ముగ్గురు ఒకే దిక్కున ఉండడం అంటే వారు వారి సొంత మాటలు అక్కడ మాట్లాడుకోవడం కాదు, కానీ నా నామమున ఎవరు అక్కడ కూడుకుని ఉంటారు అని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడు. కనుక ఇద్దరు ముగ్గురు అక్కడ ఏక మనసు కలిగి అక్కడ ఏకీభవించి ఒకే నామమందు ఎవరైతే ఆయన గురించి మాట్లాడుకుని ఆయన గురించి అక్కడ సేవిస్తూ ఉంటారో వారి మధ్య ఆయన సన్నిధి ఉంటది, ఆయన ఉంటానని సెలవిస్తున్నాడు. మీన్స్ యూనిటీ కనిపించాలి ఆయనకు మొట్టమొదటిగా. అప్పుడు నేను మీ మధ్య ఉంటానని ఆయన సెలవిస్తున్నాడు. సో ఇఫ్ వి వాంట్స్ గాడ్స్ ప్రెసెన్స్ టు బి హియర్, ఫస్ట్ వి వాంట్ టు బి యునైటెడ్ టుగెదర్. అదే అంటున్నాడు కీర్తన గ్రంథంలో 133వ సంకీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని ఆయన సెలవిస్తున్నాడు. ఐక్యత అది ఒక విధంగా మేలు అంటున్నాడు, మరొక విధంగా మనోహరం అంటున్నాడు. క్రైస్తవ జీవితంలో మన క్రైస్తవ జీవితం అనేది ఒక ఎగ్జిబిషన్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఈజీగా ప్రజలకు కన్వే అయిపోతుంది మనం చేసే పనులు. ఈవెన్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, మనం మంచి చేసినా సరే చెడు చేసినా సరే ఒక క్రైస్తవుడు ఈ పని చేశాడని ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఐక్యత ద్వారా, అందుకే మనల్ని అంటున్నాడు, మనల్ని ఐక్యతంగా కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మన ఐక్యత ద్వారా మనలను చూచిన వారు ఆశ్చర్యపడేటట్లుగా మన ఐక్యత వారికి కనిపించాలి. మనల్ని చూసేవారు మన ఐక్యత గురించి వారు ఆనందించే వారిగా, లేదా మన నుండి వారు నేర్చుకునే వారిగా మన ఐక్యతను ప్రజలకు మనం చూపించాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. వారికి అటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మన ఐక్యంగా ఉండి వారికి కనిపిస్తే అటువంటి ఆలోచన వారి హృదయంలో వస్తుందని నేటి వాక్యంలో మనం చదువుకున్నాం. అంతేగాని చీటికి మాటికి అర్థవంతం లేని గొడవలు పడుతూ ఆయన సన్నిధికి వచ్చినా సరే సన్నిధిలో కూడా గొడవలు పడుతూ ఉంటే ఎవరు కూడా క్రైస్తవుడు అలా జీవిస్తున్నాడు, అట్టి విధంగా అలాంటి జీవించాలని ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి మనము ఎలా జీవిస్తున్నాము అని ప్రతి ఒక్కరు చూస్తున్నారు కనుక ప్రతి ఒక్కరిని కూడా మీరు ఐక్యత కలిగి ఉండండి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. బైబిల్లో మరలా ఆయన ఒక వర్డ్ అనేది ఆయన రాసి పెట్టి ఉన్నాడు. ఏంటంటే ఐక్యత అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 21వ వచనం అక్కడ మనం చదువుకున్నట్లయితే, వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండువలెనని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. అదే విధంగా ఆయన నామమందు విశ్వాసముంచి వారి కొరకు కూడా ఆయన ప్రార్థిస్తున్నాడంట. అంటే ఇక భూలోకంలో ఉన్న ప్రజలకు ఐక్యత లేదు, ఆయన అంటున్నాడు వారికి లేదు. అదే విధంగా నా నామమందు విశ్వాసముంచి వారికి కూడా ఐక్యత అనేది ఇక్కడ నశించింది కనుక వీరి ప్రతి ఒక్కరి గురించి ఏమని ప్రార్థిస్తున్నాడంటే ఏకమై ఉండవలెనని ఆయన అక్కడ ప్రార్థించడం ఇక్కడ మనం చూస్తాం. ఏకమై ఉండవలెనని ఆయన ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. అంటే ఇక్కడ ఐక్యతను ఆయన ఇక్కడ సంబోధిస్తున్నాడు. రెండవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం,
మీరు ఏక మనస్సులుగా ఉండునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఆయన ఇక్కడ అంటున్నాడు ఏక మనస్సులుగా ఉండునట్లుగా. ఒక్కదాని అందే అంటే ఒకే ఆయన నామందు విశ్వాసం ఉంచు ఒక్క నామందే మనం ఐక్యత కలిగి ఉన్నట్టే ఆయన సంతోష సంపూర్ణము కలుగుతుందని ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఒక్క మాట మీద మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. లేదా ఒక్క పడవలో ఆయన సంఘము ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఆయనకు సంతోషం తెమ్మని చెప్తున్నాడు. అది మనం చూపించే ఐక్యత ద్వారా ఆయనకు కనుపరిచే వారిగా మనం ఉంటాం. మూడవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఆయన అంటున్నాడు, సహోదరులారా మీరందరూ ఏకభావములో మాటలాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏకాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాడు. ఇక్కడ సహోదరులారా అని ఆయన అంటున్నాడు. మనం చదువుకున్న కీర్తనలో కూడా 133వ కీర్తనలో సహోదరులారా అని ఆయన అక్కడ సంబోధిస్తున్నాడు. అంటే ఐక్యత ఎక్కడ నశిస్తుందంటండి? సహోదరుల మధ్య ఐక్యత అనేది నశిస్తుంది, అక్కడ కనిపించటం లేదు. ఆయన అంటున్నాడు రక్త సంబంధులైన సహోదరుల గురించి కాదు ఆయన ఇక్కడ మాట్లాడుతుంటారు. ఆయన సన్నిధిలో చేరిన మనందరము కూడా ఆయన పరిశుద్ధ రక్తం అంటే ఒకే రక్తంలో కూడా మనందరము కూడా కడగబడి ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఒకే శరీరం ఒకే ఆత్మని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి మనందరము కూడా సహోదరులమని ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు. సో ఇక్కడ సహోదరులు అనగా సంఘంలో కూడుకున్న మనందరం కూడా ఐక్యంగా ఉండాలని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎటువంటి కక్షలు లేకుండా, ఎటువంటి విమతాలు, ఎటువంటి భేదాలు లేకుండా ఏక మనసుతో జీవించాలి. అదే మనం దేవునికి ఇచ్చే సంతోషం అని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటాడు, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిందంటండి. ఆయన అంటున్నాడు ఎవరి వల్ల ఆనందం కలిగిందంటండి? ఆయన కుమారుడు వల్ల. ఆయన కుమారుడు ఆయన చెప్పే పనులు చేస్తున్నాడు కనుక తండ్రికి ఆ యొక్క కుమారుడి నుంచి ఆనందం కలిగింది. ఈ రోజున మనందరము కూడా ఐక్యత కలిగి జీవించమంటే నేడు వీరి యందు నేను ఆనందిస్తున్నాను, వీరి యందు నేను సంతోషిస్తున్నానని దేవుడు మన యందు సాక్ష్యం కలిగించేవాడిగా ఉంటాడు. మీరే నా ప్రియ కుమారులు, మీరే నా ప్రియ కుమార్తెలని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడు. మీరందరూ నా పిల్లలు గనుక పిల్లలందరూ కూడా ఏమవుతారండి? సహోదరులు అవుతారు. కాబట్టి మీరందరూ నా పిల్లలు గనక మీరందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఆయన అంటున్నాడు మీరందరూ కూడా ఐక్యం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. దాట్ వై గాడ్ ఈస్ సేయింగ్ ఏంటంటే 133వ సంకీర్తన 1వ వచనంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని ఆయన అక్కడ అంటున్నాడు. దీనిని బట్టి మనందరం కూడా ఎలాగుండాలని ఇక్కడ ఆలోచించుకున్నట్లయితే మొట్టమొదటిగా ఐక్యత కలిగి జీవించాలని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడు. అప్పుడు ప్రజల యందు మన ఐడెంటిటీ ఎలా ఉంటుందంటండి? మనం దేవుని ప్రియ కుమారులము, ఆయన ప్రియ కుమార్తెలుగా మనం తీర్చబడతామని ఇక్కడ సెలవిస్తున్నాడు. కానీ మనం ఆయన కుమారులుగా ఉంటున్నామా లేదా ఆయన కుమార్తెలుగా ఉంటున్నామా? ఈరోజు ఐక్యత లేని మూలాన ఎన్నో విషయాలు లేదా ఎంతో మంది జీవితాలు, ఎన్నో కుటుంబాలు, ఎన్నో సంఘాలు కూడా సరైన రీతిలో లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైన వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలని ఆయన అక్కడ అంటున్నాడు. మనం ముందుగా చదువుకున్నాం యోహాను రాసిన సువార్త 17:21 వచనంలో వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన న్యాయ విశ్వాసముల యందు వారందును ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఐక్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలని ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఒకరి గురించి ఒకరు, అందరి గురించి మనం ప్రార్థన చేయాలని ఆయన అక్కడ ఆశపడుతున్నాడు. అలా 56 సార్లు ఆ యొక్క బైబిల్లో ఆ యొక్క ఒకరి కోసం ఒకరు మీరు ప్రార్థన చేయండి, ఒకరి కోసం ఒకరు మీరు క్షమించండి, మీరు ప్రేమించండి అని ఆ యొక్క వాక్య లేఖన భాగంలో ఆ యొక్క ఐక్యతను గురించి ఆయన అనేక సార్లు ఆయన చెప్పడం అనేది జరిగింది. ఈ వచనమే మొదటి వచనమే ఇక ఎన్ఎల్టి అంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో కనుక మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ఇంగ్లీష్ లో ఇక ఈ విధంగా ఇక వాక్యం చెప్పబడింది. హౌ వండర్ఫుల్ అండ్ ప్లెజెంట్ ఇట్ ఈస్ వెన్ బ్రదర్స్ లివ్ టుగెదర్ ఇన్ హార్మోనీ. ఇక్కడ హౌ వండర్ఫుల్ అండ్ ప్లెజెంట్ అంటున్నాడు, లాస్ట్ ని హార్మోనీ అంటే ఉదాహరణకు మనం
ఇక ఇన్స్ట్రుమెంట్ లో చూసుకున్నట్లయితే ఇక హార్మోని అంటే ఉదాహరణకు మన చర్చిలో కీబోర్డ్ ఉంది. ఆ యొక్క కీబోర్డ్ లో ఇక ఉన్న కీస్ అన్నిటిని మనం చూసుకున్నట్లయితే అనేకమైన కీస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక్క కీ పట్టుకుని మనం వాయిస్తున్నాం అనుకోండి, మనకి సరైన సంగీతాన్ని ఇస్తుందా? మనకి నాయిస్ తప్ప ఎటువంటి సరైన సంగీతం అనేది వాటిలో కనిపించదు. అదే అన్ని కలిపి వాయించామనుకోండి, అక్కడ మధురమైన సంగీతము అక్కడ వస్తుంది. కాబట్టి ఆ యొక్క మధురమైన సంగీతాన్నే దేవుడు ఇక్కడ మేలుగా మనోహరంగా పోలుస్తున్నాడు. కాబట్టి అవి ఎలాగైతే అన్నిటినీ కలిపి వాయిసే సంగీతము మంచి సంగీతం అక్కడ మనకు కనిపిస్తుందో, మనము కూడా అందరము దేవుని కుమారులు కుమార్తెలు అనబడిన మనందరము కూడా ఎప్పుడైతే ఐక్యత కలిగి మనం జీవిస్తామో అటువంటి సౌందర్యం లేదా మేలుగా మనోహరంగా మన జీవితంలో ఉంటుందని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఒకవేళ మనం ఐక్యత కలిగి ఉంటే ఆయన దేవునితో మనకు పోలుస్తున్నాడు. ఒకసారి చూసుకున్నట్లయితే 2వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండినని ఆయన ఇక్కడ సెలవుస్తున్నాడు. దేటితో పోలుస్తున్నాడు అంటే ఐక్యతను ఇక్కడ పరిమళ తైలంతో పోలుస్తున్నాడు. దేవుడు అహరోనుకు లేవి వంశాన్ని దేవుని మందిరంలో పనిచేయడానికి లేదా ఆ యాజకునిగా ఆయన ఉండటానికి ఏర్పరచుకున్నాడు. అయితే అక్కడ ఏర్పరచుకున్నప్పుడు అహరోనుని ప్రత్యేకంగా యాజకునిగా ప్రతిష్ఠించడానికి ఒక ప్రత్యేకమైన పరిమళ తైలాన్ని సిద్ధపరిచి ఆ యొక్క తైలాన్ని ఆ యొక్క తల మీద పోయమని అక్కడ అభిషేకించమని మోషేకు అక్కడ సెలవేయటము మనం చూస్తూ ఉంటాం. తన తల మీదే ఎందుకు ఆ యొక్క నూనెను పోయాలని ఆయన సంబోధించాడు. ఆ యొక్క తల మీద పోసామనుకోండి, ఆ యొక్క జారి జారి ఆ యొక్క అంగీల అంచు వరకు అది చేరినట్లుగా ఇక్కడ మన యొక్క వాక్య లేఖన భాగంలో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం ఒక స్టేర్ ఎక్కి అక్కడ నుండి ఏదైనా వస్తువు కింద పడేసాం అనుకోండి, అది ఎలాగెళ్తుంది? కింద పడుతుంది. ఇంకా పైకి వెళ్ళి ఇక్కడ 4-5 స్టేర్లు ఎక్కి మనం వస్తువుని కింద పడేస్తాం అనుకో, అది ఇంకా స్పీడ్ గా అది వెళ్ళడం ఇక్కడ మనం గమనిస్తాం. అదే విధంగా ఆయన అంటున్నాడు, ఆ తల మీద ఎప్పుడైతే ఆ నూనెను వేశాడు అది అంగీల అంచు వరకు అది చేరినట్లు అంటున్నాడు. అంటే టాప్ టు బాటమ్ అక్కడ శరీరం అంతా కూడా ఆ నూనె అక్కడ ప్రవర్తించడం మనం ఇక్కడ చూస్తుంటాం. ఫుల్ఫిల్మెంట్ ని ఆయన ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయి చెప్పినట్లుగా ఆ దేవాలయంలో మహిమ ఆ అంచుల వరకు ఆయన చూడడం అనేది ఆయన వాక్య లేఖన భాగంతో ఆయన చెప్తున్నాడు. అంటే ఆ మహిమ అంట ఆ దేవాలయపు అంచుల వరకు ఆయన చూశాడంట. అంటే ఆ ఫ్రంట్ నుండి ఎండ్ వరకు లేదా టాప్ టు బాటమ్ వరకు ఆయన అంటున్నాడు, ఆ నీ శరీరం అంతా కూడా నేను స్వస్థపరుస్తాను. నీ శరీరం అంతా కూడా ఆ నూనె ఎలాగైతే ప్రవహిస్తుందో అటువంటి విధంగా మన సహోదరులు ఐక్యతంగా ఉంటే, అటువంటి విధంగా మనం అందరం కలిసి ఉంటే అటువంటి తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా పారి అటువంటి పరిమళ తైలం వలె మన జీవితం ఉంటుందని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అదే విధంగా 3వ వచనంలో ఇంకొక దానితో ఆయన పోలుస్తున్నాడు. ఏంటని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, సియోను కొండ మీదుగా దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని అక్కడ యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెర్మోను మంచు, ఇక్కడ హెర్మోను పర్వతం అనేది చాలా ఎత్తైన పర్వతంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ హెర్మోను ఎంతో ఎత్తుగా ఉంటుంది. సియోను కొండ మీద ఉన్న శిఖరాలలో ఒక శిఖరము ఇక హెర్మోను శిఖరం. అయితే అటువంటి శిఖరము పై నుండి మంచు ఆ సియోను కొండ మీదుగా జారుతూ కొండలన్నిటిని నింపుతుంది. అటువంటి విధంగా ఐక్యత ఉన్నప్పుడు, ఎప్పుడైతే అటువంటి ఐక్యత మనందరి జీవితంలో ఉందో, ఆ సియోను పర్వతం మీదకి అటువంటి మంచు ఎలాగైతే కురిచి అది ఆ కొండను నింపివేస్తుందో, అటువంటి విధంగా మన జీవితంలో ఆశీర్వాదాలను శాశ్వత జీవాన్ని ఆయన నింపుతాను అని ఇక్కడ ఆయన ఇటువంటి హెర్మోను పర్వతం మీద నుండి పారే మంచుతో ఆయన సంబోధిస్తూ ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కనుక అట్టి ఆశీర్వాదంతో నుండి ఇతరులకు దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మనం గుర్తింపుగా పొందుకోవాలంటే మనం ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ సెలవుస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన సహోదరులు అంటే నా నామమున పేరు పెట్టబడిన ప్రతి ఒక్కరు కూడా మీరు సహోదరులు కనుక మీరందరూ కూడా ఆయన సంఘంలో చేరిన ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ మొట్టమొదటిగా సెలవిస్తున్నాడు. రెండవదిగా మనం చదువుకున్న పాఠము నిర్గమకాండము 4వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు కనుక మనం ఇక్కడ చదువుకున్నట్లయితే ఆయన ఇక్కడ శాంతిని మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ శాంతి అంటే ఏంటని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే,
ఇటువంటి హాని లేదా ఇటువంటి విపత్తు లేని జీవితం మనందరం కూడా కోరుకుంటూ ఉంటాం. అయితే దానినే శాంతిగా మనం భావిస్తాం. దానిని పొందుకోవాలని మనం ఆశపడడంలో తప్పులేదు. అయితే దానిని పొందుకునేలాగుంటామా? ఎవరూ కూడా ఆ యొక్క శాంతిని పొందుకునేలాగా మనం ఉండట్లేదు. ఎందుకంటే మనం చూపించే కక్షల వలనో, మనం చూపించే విమతాల వలనో, భేదాల వలనో ఆ యొక్క శాంతిని మనం పొందుకోలేకుండా ఉంటున్నామని ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు. ఇక్కడ మోషే తన మామైన ఇత్రో యొద్దకు వెళ్ళాడంట. ఎలాగ వెళ్ళాడు? అక్కడ శాంతియుక్తంగా వెళ్ళి అడగటం, నేను ఇక్కడికి వచ్చి చాలా కాలం అయింది, అయితే నేను నా బంధువులు ఆ యొక్క ఐగుప్తులో ఇంకా నివసించి ఉన్నారో లేదో నేను అక్కడికి వెళ్ళి వస్తానని ఆయన సెలవించలేదు. ఏమన్నాడంటే, నేను వారు బతికి ఉన్నారో లేదో నేను చూసి వస్తానని ఆయన ఒక డిసిజన్ అనేది తీసుకోలేదు. కానీ నాకు నువ్వు సెలవిస్తే నేను అక్కడికి వెళతాను అని శాంతియుక్తంగా ఇక్కడ మోషే ఇక్కడ చెప్పడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది జరిగిన తర్వాత దేవుడు కూడా ఇక తర్వాత వచనంలో అంటున్నాడు మోషేతో, నీవు శాంతంగా వెళ్ళు, ఎందుకంటే నీకు హాని లేదా నీకు విపత్తు కలిగించేవారు మోషేకు మరణశిక్ష కలిగించి లేదా మరణశిక్ష వేసిన యొక్క ఫరో ఇప్పుడు ఐగుప్తులో లేడంటాడు. ఇక్కడ ఐగుప్తులో కొత్త ఫరో అక్కడ రాజ్యం వెళుతున్నాడని ఇక్కడ యేసుక్రీస్తు లేదా తండ్రి అయిన దేవుడు ఇక్కడ మోషేతో చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు మోషే ఏం చేశాడు? దేవుడు ఎప్పుడైతే అలా సెలవిచ్చాడో తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించి ఐగుప్తునకు తిరిగి వెళ్ళాడని ఆయన వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది. ఇక్కడ మోషే తన చేతి కర్రను చేతి పట్టుకుని పోయానని మరొక మాట ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే మనం ఎవరైనా మ్యారేజ్కి వెళ్ళామనుకోండి, మన మ్యారేజ్కి వెళ్తే మన సహోదరుడు లేదా మన బంధువు వచ్చాడా లేదని అడగమనుకో, వారు ఏమంటారు? వచ్చాడు లేదా రాలేదని వారు చెప్తూ ఉంటారు. అంతేగాని ఆ యొక్క బంధువు వచ్చాడు, ఆ యొక్క షూస్ వేసుకొచ్చాడు, లేదా ఈ స్లిప్పర్స్ వేసుకొచ్చాడు, లేదా స్పెట్స్ పెట్టుకొచ్చాడు అని ఎవరైనా చెప్తారండి? చెప్పరు. కానీ ఇక్కడ మోషన్ ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు అక్కడ ఐగుప్తుకు వెళ్తున్నాడు. అదే విధంగా ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఏంటంటే తన చేతి కర్రను అక్కడ చేత పట్టుకుని వెళ్ళటం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చేతి కర్రను అక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. ఏదైనా స్పెషల్ థింగ్ మనం చూస్తేనే కానీ మనం ఏది కూడా ఎత్తుపట్టి చూపించాం. కానీ ఇక్కడ చేతి కర్రను ఎందుకు ఎత్తుపట్టి చూపిస్తున్నాడు? అది నార్మల్ కర్రే కావచ్చు, అయితే దేవుని చిత్తానుసారంగా దైవుని సేవకుని చేతిలో ఆ యొక్క కర్ర అధికారాన్ని అక్కడ చూపించడం ఇక్కడ మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం, నీ హృదయం నుండి జీవాధారాలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. ఆయన అంటున్నాడు మన హృదయాల నుండి ఏమొస్తాయంటండి? జీవాధారాలు బయలుపెడతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రపరుచుకోమన్నాడు. ఇక్కడ హృదయం నుండి మనకు ఒక వాక్కు లేదా మనం మాట్లాడుతున్నామంటే ఆ యొక్క మాట అనేది మన హృదయంలో నుండి వస్తుంది అని ఇక్కడ దేవుడు సెలవిస్తాడు. మోషే దేవునితో అంటున్నాడు, నేను నీకు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడలేను దేవుడా, నాకు అంతా మాట్లాడే ఆ యొక్క గుణం లేదని ఎప్పుడైతే మోషే చెప్పాడో ఆ యొక్క మోషేకు అహరోను నోటి సహాయంగా దేవుడు ఇవ్వటం, అదే విధంగా తన చేతి కర్రకు ఆయన సూచనలు చేయడానికి ఆ యొక్క చేతి కర్రను ఆయన చూపించడం, ఆయన తోడ్పడడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క నార్మల్ కర్రే అది, కానీ ఎప్పుడైతే ఆ యొక్క దైవ సేవకుని చేతిలో ఆయన అభిషేకించబడ్డాడో ఆ యొక్క కర్రకు అక్కడ అభిషేకించబడడం అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే తాను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒక ఐడెంటిటీని మోషేకు ఆయన ఇవ్వడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ రోజు ఏం తెలుసుకుంటూ ఉన్నాం? ఆయన కుమారులుగా మనకు ఐడెంటిటీ ఉందా? మొదటిగా మనం తెలుసుకున్నాం, ఐక్యతగా మనం జీవించినట్లయితే ఆయన కుమారులు కుమార్తెలు అనబడతామనే ఒక ఐడెంటిటీని మనకు ఆయన ఇస్తున్నాడు. రెండవదిగా ఇక్కడ మనం చూసుకున్నాం, ఒక పీస్ లేదా శాంతిగా మనం జీవించినట్లయితే ఇక్కడ మోషేను ఆ యొక్క సహోదరులు ప్రతి ఒక్కరికి కూడా నాయకుడిగా అటువంటి ఐడెంటిటీని ఇక్కడ దేవుడు ఇక మోషేకి అనుగ్రహించడం ఇక్కడ మనం చూస్తున్నాం. లేదా ఆయన కుమారులలో కుమార్తెలలో నాయకత్వాన్ని ఆయన మోషేకి అందించాడు. మన ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఆయన రెండవ రాకడ అతి సమీపంలో ఉంది కదండి, అది మనందరికీ తెలుసు. అయితే ఆయన రెండవ రాకడ వచ్చి ఆయన పరలోకంలో చేరుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రకటన గ్రంథంలో ఆయన సెలవిస్తాడు, ఆయన సముఖమందు 24 కుర్చీలు అక్కడ వేయబడతాయి, 24 పెద్దలు అక్కడ
ఉంటారని ఆయన సెలవిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఒక వాక్యం చెప్పినప్పుడు ఆ యొక్క 24 పెద్దలు ఎవరో ఇంకా మనకి తెలీదు. ఆయన ఎవరి గురించి ఆయన అక్కడ సంబోధించలేదు. కానీ 24 మంది పెద్దలను ఆయన అక్కడ నిర్మిస్తాను లేదా ఆయన అక్కడ కూర్చోబెడతానని ఆయన సెలవివ్వడం ఇక్కడ జరిగింది. అయితే మనందరము కూడా ఆయన పిల్లలమే. మనందరము కూడా సహోదరులుగా మనం ఉన్నాం. అయితే మనందరిలోనూ కూడా అక్కడ 24 మందిని నాయకులుగా లేదా కొంత సెపరేట్ ఆయన చేయడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ రోజు కూడా మనం అదే తెలుసుకున్నాం. ఇక్కడ మోషేను కనుక మనం ఆలోచించినట్లయితే ఆయన కూడా దేవుని పిల్లవాడే. ఆయన కూడా మనతో సమానంగా ఉన్నవాడే. అయినా సరే ఆయన ఎప్పుడైతే శాంతియుక్తంగా, ఎప్పుడైతే ఆయన మాట విని, ఎప్పుడైతే ఆయన పనులు చేస్తూ ఆయన చెప్పింది చేస్తున్నాడో ఆయనను వారికి ఉన్న సహోదరులందరిలో కూడా నాయకుడిగా ఎంచడం ఇక్కడ మనం చూస్తాం. ఇశ్రాయేలు నాయకుడిగా లేక కానాన్ దేశం వెళ్ళడానికి ఆయన సూచించే నాయకుడిగా ఆయనకు తీర్చిదిద్దాడు. కాబట్టి అటువంటి ఐడెంటిటీ అనేది అక్కడ మోషేకు అక్కడ అందించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి ఐడెంటిటీ మనకు ఐక్యత కలిగి జీవిస్తే వస్తుంది. రెండవదిగా ఐడెంటిటీ లేదా గుర్తింపు ఎలా వస్తుంది అంటండి, ఆయనకు శాంతంగా లేదా పీస్ అనేది మన హృదయంలో ఉంటే ఆ యొక్క ఐడెంటిటీని మనకి ఇస్తానని దేవుడు ఇక్కడ సెలవిస్తాడు. మూడవదిగా మనకు ఐడెంటిటీ కలిగించే విషయాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే మనం చదువుకున్న లేఖన భాగము యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు ఇక్కడ మనం చూస్తే అక్కడ ప్రేమను ఆయన అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మనం ఒకసారి చదువుతాం చూడండి. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఎట్లనేను అంటే వాడు వెళ్ళిన తర్వాత అంటే అక్కడ ముందు చదవబడిన లేఖన భాగంలో కనుక మనం చూసుకున్నట్లయితే వాడు అంటే అక్కడ ఇస్కరియోతు యోధాగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాడు. అంటే ఇస్కరియోతు యోధా ఆ గది నుండి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులతో అక్కడ అమూల్యమైన సంగతులను అక్కడ చెప్పడం, ఆయన మాట్లాడడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న శిష్యులు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే ఆ యొక్క మేడ గదిలో వారందరిపై ఆ యొక్క సిలువ నీడలు అనేవి అక్కడ పడడం, వారి మనసులో యేసు పరలోక దిశంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని ఒకసారి మనం అక్కడ ఆలోచించుకున్నట్లయితే, దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవునిని లేదా యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ మహిమపరచబడుతున్నాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులతో ఇక పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనుష్య కుమారుడు మహిమపరచబడతాడంటే ఇక్కడ మహిమ దేని గురించి కలుగుతుంది? యేసు మరణ పునరుత్థానాల యందు దేవుడు ఇక్కడ మహిమపరచబడతాడు. అంటే మానవ రీతిగా ఇక సిలువను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది అవమానమునకు లేక అపజయానికి గుర్తుగా మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ మహిమపరచబడటం అని దేవుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? అయితే సిలువనెత్తుకుని దేవుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు మనకు రక్షణ అనేది ఆయన అనుగ్రహించాడు. కాబట్టి అటువంటి రక్షణ ఇవ్వడానికే ఆయన చనిపోవడానికే ఆయన భూలోకంలో పుట్టడం మానవునిగా అని మనందరికీ తెలుసు. కాబట్టి అటువంటి రీతిగా ఆయన ఎందుకు మహిమపరచబడతాడంటే ఆయన చనిపోయి మనకు రక్షణ ఇచ్చినందుకు ఆయన మహిమపరచబడతాడు. అటువంటి గడియ వస్తుంది అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అంటున్నాడు. అయితే యోధా అక్కడ లేడు. ముందుగానే యోధా బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి యోధా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏమంటున్నాడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 33వ వచనం, పిల్లలారా ఇంకా కొంతకాలము నేను మీతో ఉందును. అయితే అక్కడ యోధా ఉన్నప్పుడు పిల్లలారా అని ఆయన అనలేదు. ఆయన యోధా వెళ్ళిపోయిన తర్వాత మిగతా శిష్యులతో పిల్లలారా అని అంటున్నాడు. అంటే ఆ యోధాకు ఏమి లేదంటే అక్కడ వీరిలో ఆ 12 మంది శిష్యులలో ఉండే ఆ ఐక్యత అనేది యోధాలో లేదు, లేదా వారిలో ఉండే ఆ ప్రేమ అనేది ఆ యోధాలో లేదు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ యోధా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా పిల్లలారా అని చెప్పలేదు. కానీ ఎప్పుడైతే యోధా వెళ్ళిపోయాడో 33వ వచనంలో పిల్లలారా అని ఆయన అక్కడ సెలవిస్తున్నాడు. యేసు ప్రభు ఇప్పుడు తన శిష్యులకు ఒక క్రొత్త ఆజ్ఞ అనేది ఇస్తున్నాడు. అదేంటని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే ప్రేమగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన పిల్లలారా అని వారిని పిలుస్తున్నాడు. నేడు ఆయన సన్నిధిలో చేరున్న ప్రతి ఒక్కరూ మనందరినీ కూడా ఆయన పిల్లలారా అని పిలుస్తున్నాడా లేదా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎప్పుడు పిల్లలారా అని పిలుస్తాడంటే మనందరికీ ఎప్పుడు ఐక్యత అనేది మన జీవితంలో ఉందో అప్పుడు మనము ఆయన పిల్లలుగా తెరచబడతాం. ఎప్పుడు మనలో ఆయన ప్రేమ అనేది నిలిచిందో
అప్పుడు మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడతామని ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి అటువంటి ప్రేమ మనకు ఉండాలని ఇక్కడ ఆయన అంటున్నాడు. ఇక లోకానుసారంగా అందరూ ప్రేమిస్తున్నారు. అయితే అందరూ ప్రేమిస్తారండి. మన తల్లిదండ్రులకు పిల్లల మీద ఉంటది, పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉంటది. ఇంకా అనేకమైన ప్రేమలు. ఇక డబ్బుని చూసి ప్రేమిస్తారు, ఇక అందాన్ని చూసి ప్రేమిస్తారు. కొంతమంది ఆ యొక్క వయసు అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు ప్రేమిస్తారు. కాబట్టి ఎన్నో విధమైన ప్రేమలు ఇక లోకంలో ఉంటూనే ఉన్నాయి. అయితే అటువంటి ప్రేమల గురించి ఆయన ఇక్కడ చెప్పట్లేదు, కానీ దేవుని ప్రేమ కలిగి ఉండాలని ఆయన అంటున్నాడు. ఆయన ప్రేమ ఎలాగుంటదంటండి? ఆయన ప్రేమ ఇక మత్సరపడదు. ఆయన ప్రేమ ఒకళ్ళు చూసి ఇక ఊర్చుకోకుండా ఉండదు. ఆయన అంటున్నాడు ఆయన ప్రేమ ఎలాగుంటదంటే వితౌట్ జెండర్ ఈక్వాలిటీస్. అంటే ఆయన పురుషుడిని స్త్రీని ఒక విధంగా చూసే ప్రేమ కాదు. ఆయన రంగు చూసి ఇష్టపడే ప్రేమ కాదు. ఆయన వయసుని చూసి ఇష్టపడాడు. ఆయన అంటున్నాడు ఆయన చిన్న పిల్లల్ని నా పిల్లలే అంటున్నాడు, అదే ముసలి వాళ్ళని కూడా నా పిల్లలే అంటున్నాడు. కానీ మన జీవితంలో మనం చూసుకున్నాం అనుకోండి, ఉదాహరణకు మనం ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు ఎవరన్నా నువ్వు నా పిల్లోడు అని అంటారా? ఎవరు కూడా అనరు. ఇంకా ముసలివాడైపోతే అది ముసలితనమే. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు మీరందరూ కూడా, అంటే ఆ యొక్క ఏజ్ లేదా ఆ యొక్క వయసును ఆయన చూడడు, అందరూ మీరు నా పిల్లలే అని. అటువంటి ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. అంటే మనం క్యాస్ట్ ఫీలింగ్ కూడా చూపిస్తూ ఉంటాం. అటువంటి క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఆయన చూపిస్తున్నాడండి. ఆ యొక్క వర్షము ఆ యొక్క క్రైస్తవుల మీద కాకుండా మిగతా అన్యజనుల మీద కురుస్తుందా? అందరి మీద కురుస్తుంది. ఇప్పుడు ఆయన కృపాకాలం గనక అందరికీ సమానంగా ఆయన ప్రేమను అందిస్తున్నాడు. కానీ ఒకానొక రోజున ఆయన రాకడ అనేది వస్తుంది. అప్పుడు ఆ యొక్క కుడిము వైపుగా కొంతమందిని, ఎడమ వైపుకి కొంతమందిని ఆయన అక్కడ సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రేమ కలిగి ఉండాలంటాడు. అంటే ఆయన ప్రేమ ఎటువంటి భేదము కూడా మనకు చూపించదు అన్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అలా దేవుని ప్రేమ కలిగి ఉంటే ఆయన అంటున్నాడు ఇక్కడ 35వ వచనం మనం చూసినట్లయితే, మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అందురని తెలుసుకుందరని. కాబట్టి ఆయన శిష్యులుగా, ఆయన పిల్లలుగా ఎప్పుడు మనం అనబడతామంటే ఆయన ప్రేమ మన జీవితంలో ఉంటే ఆయన శిష్యులుగా లేదా ఆయన పిల్లలుగా ఈ రోజున మనం తీర్చబడతాము. అటువంటి ఐడెంటిటీ, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడే ఐడెంటిటీ లేదా ఆ యొక్క గుర్తింపు అనేది మన జీవితంలో వస్తుందని ఆయన ఇక్కడ సెలవుస్తుంది. కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులుగా లేదా ఆయన పిల్లలుగా మనం పిలువబడాలంటే, ఒక ఐడెంటిటీగా మనం కావాలంటే ఈరోజు మన జీవితంలో ఆ యొక్క యూనిటీ, అటువంటి ఐక్యత, అటువంటి శాంతి, అటువంటి ప్రేమ మన జీవితంలో ఉండాలని ఆయన ఈరోజు ఇక వాక్య లేఖ భాగం ద్వారా తెలియజేస్తాం. కాబట్టి ఇటు వాక్యాన్ని లేదా ఇక వాక్యాన్ని విన్న మనము అటువంటి ప్రేమను, అటువంటి ఐక్యతను, అటువంటి శాంతిని మనం మన జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే విధంగా మనకు ఆయన కృప మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ఈ సాయంకాల సమయంలో మన జీవితాల్లో, మన సంఘంలో ఉండాల్సిన ఐక్యతను గురించి వివరించి ధ్యానపూర్వకంగా చెప్పిన పాస్టర్ రంజిత్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. రేపటి దినాన్న తిరిగి మన సిలువు ధ్యానం రాత్రి 7 గంటలకు దేవాలయంలో ఉంటుంది. దానిలో జసింత రూపు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఆ బిడ్డను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాం. మరి ఈ సాయంకాల ఆరాధన మనం ముగించుకోవటానికి మన కీర్తన పుస్తకాల్లో నుండి 450 ప్రార్థన చేసుకుందాం. ముందు ప్రార్థన తర్వాత సెలవు గీతం. అందరూ లేచి నిలబడి ప్రార్థనలో కొంచెం సమయం గడుపుదాం. మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మరొక మారు నీ పాద సన్నిధిలో చేరి మాట విశ్వాస సహవాసంగా సమాజంగా మా తండ్రి మా విజ్ఞాపనలు మా ప్రభువా నీ సన్నిధికి తేవటానికి మా తండ్రి మీరు మాకిస్తున్న నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా.
మేము మౌనంగా ఉండి మా తండ్రి మీరే సర్వశక్తిమంతుడైన దేవుడని తెలుసుకొని అన్ని జనుల్లో మా తండ్రి నీ నామాన్ని మా ప్రభువా మా జీవిత విధానాల ద్వారా మా విశ్వాస సాక్ష్యాల ద్వారా మా తండ్రి తెలియజేయడానికి శక్తిని దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి మా ఇరుగు పొరుగులతో ఉన్న విభేదాలు, మా సంఘం ఉన్న భేదభావం, వీటన్నిటినీ రూపు మాపి మా తండ్రి మేము ఐక్యత కలిగి ఏకత్వంతో మా తండ్రి జీవించే కృపలో మా తండ్రి మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా తండ్రి అటువంటి సత్యాన్ని మా ప్రభా నీ శిలువ ధ్యానంలో అది మాకు ముఖ్యమని, అది మాలోని విశ్వాసాన్ని మా తండ్రి నీ వాక్యకాంతిలో మా తండ్రి పరీక్షించుకున్నప్పుడు లేదని మా తండ్రి దానికోసం పాటుపడమని ప్రయత్నం చేయమని హెచ్చరించిన నీ దాసుడు నీ కుమారుడు పాస్టర్ రంజిత్ ఓపిరి గారికి ప్రత్యేకమైన విజ్ఞాపన చేస్తున్నాం. ఆ బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ సేవలో మా తండ్రి ఎదుగుతూ ఉండగా, నీ పరిచర్య కోసం ముందుకు సాగిపోతూ ఉండగా, యవనస్తుడు మా ప్రభా పట్టుదలతో నిన్ను చూస్తూ నీ శిలువను చూస్తూ ఈ లోకాశలకు శోధనలకు నమ్మకం మా ప్రభా తలవంచగా మా తండ్రి మా ప్రభా బలమైన సాధనంగా మా తండ్రి రూపాంతరం చెందడానికి నీ ఆత్మ బిడ్డమని తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ఈ ఆరాధనకు రాలేక మా తండ్రి నీ ప్రేమను నీ దీవెలను కోల్పోయిన అనేక మంది మా ప్రభా మా సహ విశ్వాసులను మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఏ ఏ కారణాలను బట్టి మా తండ్రి రాలేకపోయారో మాకైతే తెలియదు కానీ మరి నీకు తెలుసు మా ప్రభా. వారిని ప్రేమించండి, నీ సన్నిధిలో కొంచెం సమయం గడపడానికి మా తండ్రి వారికి వెసులుబాటు కలిగించండి. నిన్ను ప్రేమించే దిశగా మా తండ్రి వారిని మరింతగా బలపరచమని, ప్రతి సాతాను బంధకా నుంచి మా తండ్రి వారిని తప్పించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మా తండ్రి మా సంఘంలో ఉన్న అస్వస్థలుగా ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రతి బిడ్డను దర్శించండి మా తండ్రి. స్వస్థత దయచేయండి, ఆయుష్ దయచేయండి. అలాగే జూమ్ లో ఉండి ప్రతినిత్యం మా తండ్రి విశ్వాస సహవాసాన్ని మాకు అందిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా తండ్రి వారితో ఉండి వారిని బలపరచమని, నీ వచ్చే పర్యంతము ఈ సహవాసాన్ని మా తండ్రి ఫలప్రదంగా ఉండటానికి దీవించి ఆశీర్వదించమని నీ దీవెనలతో మాకు సెలవు దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపార్థం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధన లెక్క తెగ దృష్టి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే నావ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు అందరికి తోడైండును గాక, ఆమేన్. 454వ సంగీతము పల్లవి 3-4 చరణాలు. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ రక్షకు. నీదు సన్నిధిలో కనున్న నింత సృష్టి
కదలు పరమానులా దాని శ్రేష్టత నేనను వాదించేదా నన్ను యేసు